ఆహా పడుకుని ఫోటోలు తీసేవాడు నిన్నే చూశానాయా. ఏం నువ్వు నిద్రపోతున్నావా? లేక ఎవడా? సత్బాబు, నేను సత్బాబు. సత్బాబు, నా మ్యాటర్ ఏం చేసావు సత్బాబు? ఏం మ్యాటరు? అదే మీ బాస్కి నాతో డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా, ఆ మ్యాటర్. మధ్యలో నాకేంటయ్యా? నీకేమీ లేకుండా నేను ఎందుకు వస్తానయ్యా? రే ఇదిగో పకోడీ. ఏంటి ఆకు పకోడియా? ఆకు పకోడీ ఏంటిది? కరివేపాకు పకోడీ. కరేపాకు అక్కదేటి? ఎరా ఆకేదైనా ఆకేలా బాబు, నా మాట ఏంటి? ఇలాంటి పకోడీలు పడే రకం కాదు మనం. కొంతకాలం పోయి డబ్బు ఏమన్నా అరేంజ్ చేస్తానులే. మీ బాస్ దగ్గర నా మ్యాటర్ ఏమన్నా కదిపేవా? మనం వాళ్ళని నేను రాత్రి కదిపాం. ఏమన్నాడు? పడుకుని కదుపుతామంటారా? దుబ్బులెట్టాడు. ఊరుకుంటామేంటి? మళ్ళీ పొద్దుటే మొహం కడిగేటప్పుడు కదిపాం. మళ్ళీ దుబ్బులెట్టాడా? లేదు, ఆ నారాయణ నీకు నచ్చితే మనం ఆలోచిద్దాం అన్నాడు. సో ముందు నువ్వు నాకు నచ్చాలి. నీకు నచ్చాలంటే నేను ఎలా ఉండాలి? ఒక్కడ సినిమాలో మహేష్ బాబులా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాను? తొక్కడలా ఉన్నావు. ఎరా అంటే వయసులో ఉన్నప్పుడు బాగా ఉండవు, ఇప్పుడు వయసు అయిపోయింది కదా మరి. బాబా బాబు, ఇంకో 2 రోజుల్లో నీకు 25,000 అరేంజ్ చేస్తానే. మరి ఇంకా ఎక్కడ ఉన్నావు? ఇలా అరేంజ్ చేయి. అలాగే. ఇదిగో సత్పండు, పకోడీలు తినేసాక గిన్నె నాకు పంపించేయే. తీసుకున్నదా కింది కోసం. అలాగా మూతవే ఉంచుకో. రండి కదా, కూర్చోబెట్టరా యాదవ్వా. ఏమండి ఈసారి వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నె ఎట్టండి. హలో, ఆయన కొండబాబునే. ఎరా బాగున్నావా? కిడ్నీలు వేయించుకున్నావా? ఒక ఆడపిల్ల కిడ్నీ, ఒక మగ పిల్లాడి కిడ్నీ వేసారా. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందిరా? పగలంతా మొగల్లాగా, రాత్రి అయితే అల్లేడిస్ లాగా ఉండబోతుంది. ఇంకా నయం రా, 3వ రకం కిడ్నీ వేయలేదు, బరువు పోయేది. అరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అర్జెంట్ గా నేను కలాలరా. లేదురా, నేను చాలా దూరంలో ఉన్నాను, రాఘవాపురంలో. నువ్వు రాలేవు. అయినా నిన్ను అర్జెంట్ గా చూడాలరా. ఓ పంచే, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి. ఈ మన వ్యక్తి నువ్వు కనబడతావా? ఒరేయ్, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగు. అయ్యి బాబా, ఇప్పుడు ఫ్లైట్ లేకుంటే ఎలాగరా? ఒరే పని చేయరా, నువ్వు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా బొంబాయి వెళ్ళిపో. బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా కలకత్తా వెళ్ళిపో. కలకత్తాలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వైజాగ్ లో దిపో. అక్కడ నుంచి కారు కట్టించుకుని రాఘవాపురం వచ్చాయి. ఒరే ఎండలు బాగా ఉన్న ఏసీ కార్ అయితే బెటర్. అలాగే నేను వచ్చేస్తాను. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అయ్యి బాబోయ్. ఒరే సత్యబాబు, ఫ్లైట్ లో రావడం చాలా ఖర్చు కదా, నీ ఫ్రెండ్ వస్తాడంటావా? రాకూడదనే ఇలా చెప్పాం. ఒకవేళ వస్తే అందరు నీలా ఉంటారనుకుంటా బాబాయ్. ఏమై కంగ్రా చేసేస్తున్నాను. ఏమైందండి? లింగిల్ వేసుకుని ఆడితే మరి అవుట్ అవరేటి. ఏ ప్లీజ్ మీరు బౌలింగ్ చేయరా? కావాలని చేసేవరా, చెప్తా నీ పని. అయిపోయారు రే. రే, ఎవరా పగలు కొట్టింది? అమ్ము బంతి. ఏ వైదేహి, ఇట్రా. ఏంటక్క? ఏంటి అది? ఎక్రాఫ్ట్ బొమ్మ. స్కూల్లో బొమ్మల పోటీ ఉంది, అందుకే అంకుల్ నా కోసం తయారు చేసి ఇచ్చారు, తెలుసా? ఏది, పారేసిన గుడ్లతోనా? ఇవేం పారేసిన గుడ్లు కాదు, మన ఫ్యామిలీ బొమ్మ. ఓహో, ఇందులో నేనెక్కడున్నానే? చెప్తా. ఇదేమో నువ్వు, ఇదేమో తాతయ్య బొమ్మ, ఇదేమో నానమ్మ, ఇదేమో నాన్న, ఇదమ్మ. ఈ బొమ్మ ఎవరే? చెప్పుకో చూద్దాం. గంగరాజ్ మావయ్య? చి, చింపిరి జుత్తుతో నీ బొమ్మ గంగరాజు మావేది. మరి ఇతను? వివేక్ అంకుల్. అతను మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడే? మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి. మన ఇంట్లో ఉంటే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? మన ఇంట్లో పిల్లులు బల్లులు కూడా ఉన్నాయి, అంత మాత్రాన అవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాయా? ఇదిగో నన్నేమన్నాను గాని వివేక్ అంకుల్ని మాత్రం ఏమనుకు. అతనంటే నీకేంటే? ఈ మధ్య అంకులు పెంకులు అంటూ తెగ తిరుగుతున్నావు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. ఆహా, ఆయన ఎందుకు లవ్ చేస్తున్నావు? పక్కనున్నాడు నల్లగా ఉంటాడు కదా, అందుకని. కావాలంటే నువ్వు చేసుకో. నిన్ను కిందకొచ్చి నీ సంగతి చెప్తాను. నీ సంగతి ఏంటి బాబు? మా ఫ్యామిలీ మెంబర్ అయిపోదాం అనుకున్నావా? చెప్తాం. కింద నేను బ్యాటింగ్ చేస్తాం వల్ల పాపం పైన వీళ్ళందరూ ఫీలింగ్ చేయాల్సి వచ్చినట్టు ఉంది. ఎంత లోపల గుచ్చుకుపోయిందో, ఏ విధవ పగలగొట్టాడో కానీ వాడి చేతులు పడిపోను. అబ్బా ఏమే, అసలే నీ కళ్ళు కనపడతావు, నువ్వు కష్టపడుతూ అబ్బాయి ఎందుకు కష్టపెడతా? మీ కళ్ళ జోడేగా పెట్టుకున్నాను. నా కళ్ళజోడు పెట్టుకున్నావు కనుక నీ కళ్ళు కనపడవు అంటున్నాను. అయినా 60 ఏళ్ల ముసలారు నీ కళ్ళనే కనపడతాయి. 60 అని ఎవరు చెప్పారు? 55 మా అమ్మాయి 55 ఏళ్ళ, నేను చెప్తాను నాకు 26 ఏళ్ళది. సిగ్గులబడి సిగ్గులబడి. ఇగో ఊరుకో. ఇదిగో అమ్మాయి శ్రీదేవి. వస్తున్నా.
ఏంటత్తయ్య? అమ్మా పాప అబ్బాయి కాల్లో గాజు పెట్టి కూర్చుకుపోయిందమ్మా. మీ నాన్నమ్మకి కళ్ళు కనపడక ఊహే పెద్ద పడికేస్తుంది. నువ్వు కూర్చొని కాస్త జాగ్రత్తగా తీసేయమ్మా. నేనా? నువ్వేనమ్మా, నిదానంగా తీసేయమ్మా. ఏ పని తిన్నగా చేయనివ్వరు కదా. చేసిందాను కానీ ఊరుకో. ఇదిగో అమ్మమ్మ జాగ్రత్తగా నిదానంగా తీయమ్మా. పట్టుకోండి, అంత ఈ కళ్ళ చూడవల్లే. కిందికి రండి, మీ పని చెప్తాను. కిందకి నేను ఎందుకుతాను, వీడు దొడ్డాన్ని పడిపోను. క్షమించండి, కాళ్ళు వదిలేసి. అబ్బా అంకుల్ బాధగా ఉంటే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకోండి. దేనికి? నొప్పి తగ్గిపోతుంది. దేవుడు కనిపించాడా? కాదు, దేవత కనిపిస్తోంది. ఏమిటయా బ్యాంక్ వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చారు. అవన్నీ కూర్చోండి. ఏమే బ్యాంక్ ఆఫీసర్లు వచ్చారు కానీ మంచి కాఫీ పంపించు. అదే వద్దండి. అయితే ఇంకా ఏకంగా ఫోన్ చేసి వెళ్తారు కానీ. సరే, ఎందుకు ఎప్పటి కలుసుకోవాలని మా ఊరు వచ్చారు? రాఘవయ్య గారు, ఇవ్వటమే గాని తీసుకోవటం తెలియని మీ దగ్గరకు ఇలా రావాల్సి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉందండి. ఏమైంది? మీరు 5 సంవత్సరాల క్రితం కోటేశ్వరరావుకి షూరిటీగా ఉండి 4 లక్షలు లోన్ ఇప్పించారు, గుర్తుందా? అవును. ఆయన ఇంతవరకు ఒక నయా పైసా కట్టలేదు. అది వడ్డీతో సహా 10 లక్షలైంది. మరి ఆ అమౌంట్ రికవరీ చేయమని మా పై బ్రాంచ్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ కోటేశ్వరరావు ఫరారీలో ఉన్నాడు. ఆయనకి షూరిటీ మీరే కాబట్టి యాక్షన్ మీ మీద తీసుకోమన్నారు. ఇప్పుడు మీరు అమౌంట్ కట్టాలి, లేకపోతే ఇల్లు జప్తు చేయాల్సి వస్తుంది. మీ గురించి మాకు బాగా తెలుసు, అందుకనే 15 రోజులు గడువు తీసుకున్నాం. ఈలోపు మీరు డబ్బు కట్టేస్తే సరిపోతుంది. మా డ్యూటీ మేము చేయక తప్పడం లేదండి, మమ్మల్ని క్షమించండి. వస్తామండి. నమస్తే. ఏమిటండి ఇదంతా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంక చేయడానికి ఏముంది? అడ్డమైన వాడికి సాయం చేయొద్దు మొర్రో అని మొత్తుకున్నాను, విన్నారా? దాహానికి సలేంద్రంలాగా సాయానికి మన కొంపకి ఆంధ్రం అయిపోయింది. ఇప్పుడు చూడండి, కొమ్మ మీదకి వచ్చింది. ఎవడైనా అడగడమే పాపం. నేను ఉన్నాను మొర్రో అని అడ్డుపడిపోతారు. ఇప్పటికైనా బుద్ధి రావాలి. నోరు ముయ్యరా సన్న సదవా. ఆయన్ని తప్పు పట్టేంత మగాడు అయిపోయావురా నువ్వు. ఎవడన్నా ఆపదలో ఉంటే చాలు ప్రతి ఎదవ రాయేసేయడమే. అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, నువ్వు తీరుస్తావు అప్పు? చూడు, సహాయం కావాలంటే తీసుకో, సలహాలు మాత్రం ఇవ్వకు. నాన్న, వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు ఆందోళన పడకు, ఏం చేయాలో ఆలోచిద్దాం. తాతయ్య గారు, ఏమిటి బాబు ఇది? ఈ 10 లక్షల చెక్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. వద్దు బాబు, వద్దు. ఇది మా కుటుంబ సమస్య, నీకెందుకు బాబు? అంటే నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా? లేదు బాబు. ఒకే కొండలో వండిన అన్నం మనం అందరం కలిసి తింటున్నాం. అలాగే కష్టాన్ని సుఖాన్ని అందరం కలిసి పంచుకుందాం. తీసుకోండి, తీసుకోండి తాతయ్య గారు. ఏం పర్వాలేదు, నేను పరాయవాడిని కాదు కదా. బాబు వివేక్, నా చేతి అన్నం తిన్నానన్న కృతజ్ఞతతో నువ్వు చేస్తున్న ఈ సహాయానికి చాలా సంతోషం. ఈ ముసలిది మూర్ఖంగా మాట్లాడుతోంది అనుకోకపోతే నిన్నో మాట్లాడగనా? ఏంటి బామ్మగారు? మనం రోజు ఓ మొక్కకు నీళ్లు పోస్తున్నాం అనుకో, అది బ్రతకాలని నీళ్లు పోస్తామా, కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తామా? బతికి కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తాం. దాన్ని బ్రతికించుకోవడంలో ఉన్న తృప్తి కాయలు తింటంలో ఉంటుందా? నేను నీకు అన్నం పెట్టింది నీ కడుపు నింపానన్న తృప్తి కోసం. ఆ తృప్తిని డబ్బుతో కొనుక్కోవద్దు బాబు. దయచేసి ఈ చెక్కు తీసుకో.